హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అమిగోస్ ఐఏఎస్. మొదటిసారి మన యూట్యూబ్ ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్క అభ్యర్థి ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చితే చివరి వరకు చూసి లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ వీడియో లింక్ని షేర్ చేయండి. ఇక ఇప్పుడు మనం డిస్కస్ చేయబోయే అంశము జోనల్ కౌన్సిల్స్, ప్రాంతీయ మండళ్ళు. ఏదైనా ఒక టాపిక్ని మీ ముందుకు తీసుకొస్తున్నానంటే కంటెక్స్ట్ ఏంటో చెప్తున్నాను, సందర్భం ఎందుకు ఈ టాపిక్ని ఇప్పుడు మీ ముందుకు తీసుకొచ్చాను. కంటెక్స్ట్ ఏంటంటే రీసెంట్గా 2025 సంవత్సరం ఫిబ్రవరి లాస్ట్ వీక్లో వెస్టర్న్ జోనల్ కౌన్సిల్ సమావేశాలు జరిగినాయి. వెస్టర్న్ జోనల్ కౌన్సిల్ సమావేశం అనేది పూణే వేదికగా జరిగింది. హోంమంత్రి అమిత్ షా గారి అధ్యక్షతన ఈ జోనల్ కౌన్సిల్ సమావేశాలు జరిగినాయి. మీరు అన్ని వార్తాపత్రికల్లోనూ టీవీ ఛానల్స్లోనూ ఈ జోనల్ కౌన్సిల్ అనే పదాన్ని చూసే ఉంటారు. మరి ఈ కంటెక్స్ట్లో ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో, కరెంట్ పాలిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో జోనల్ కౌన్సిల్కి సంబంధించి మనం క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇక్కడ వెస్టర్న్ జోనల్ కౌన్సిలే వార్తల్లోకి వచ్చింది. అలా అని చెప్పేసి వెస్టర్న్ జోనల్ కౌన్సిల్లో ఏ రాష్ట్రాలు ఉన్నాయి, ఏ కేంద్రపాలిత ప్రాంతాలు ఉన్నాయి, ఇవి మాత్రమే ఎగ్జామినేషన్లో అడగరు. జోనల్ కౌన్సిల్ ఈ పదాన్ని తీసుకొని ఎలా అయినా క్వశ్చన్ అడగవచ్చు. అసలు జోనల్ కౌన్సిల్స్ భారతదేశంలో ఎలా ఏర్పడ్డాయి, అవి చట్టబద్ధమా, రాజ్యాంగబద్ధమా? జోనల్ కౌన్సిల్కి ఎక్స్ అఫిషియో చైర్పర్సన్గా, అధ్యక్షులుగా ఎవరు బాధ్యతలు నిర్వర్తిస్తారు? ఏ జోనల్ కౌన్సిల్లో ఏ రాష్ట్రాలు, ఏ కేంద్రపాలిత ప్రాంతాలు ఉన్నాయి? మరి భారతదేశంలో మొదటగా ఎన్ని జోనల్ కౌన్సిల్స్ ఏర్పడ్డాయి? చిట్ట చివరిగా ఏర్పడిన జోనల్ కౌన్సిల్ ఏంటి? ప్రస్తుతం సిక్కిం ఏ జోనల్ కౌన్సిల్ పరిధిలోకి వస్తుంది? ఇలాంటి క్వశ్చన్స్ని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. దాంతోపాటు చారిత్రక నేపథ్యాన్ని చూడాలి. ఇక్కడ ఫస్ట్ మీకు భారతదేశంలో ఎన్ని జోనల్ కౌన్సిల్స్ ఉన్నాయో చెప్పి, ఏ జోనల్ కౌన్సిల్ పరిధిలోకి ఏ రాష్ట్రం వస్తుందో చెప్పి, అసలు జోనల్ కౌన్సిల్స్ ఎలా ఏర్పడ్డాయి, చారిత్రక నేపథ్యాన్ని చెప్పేసి, మరి జోనల్ కౌన్సిల్కి సంబంధించి సభ్యులుగా ఎవరు ఉంటారో ఈ కూర్పు మొత్తం చెప్పేసేసి ఈ వీడియోని క్లోజ్ చేసేస్తాను. సో చివరి వరకు చూడండి. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ప్రస్తుతం భారతదేశంలో 6 జోనల్ కౌన్సిల్స్ ఉన్నాయి. 6 జోనల్ కౌన్సిల్స్, 6 ప్రాంతీయ మండళ్ళు ఉన్నాయి. చివరిగా ఏర్పడిన ప్రాంతీయ మండలి ఏంటంటే ఈశాన్య రాష్ట్రాల ప్రాంతీయ మండలి, నార్త్ ఈస్టర్న్ జోనల్ కౌన్సిల్. ఇక్కడ ఏ జోనల్ కౌన్సిల్ పరిధిలోకి ఏ రాష్ట్రం వస్తుందో చూద్దాము ఫస్ట్. సో రీసెంట్గా కంటెక్స్ట్ ఏమని చెప్పాను, 27th మీటింగ్ ఆఫ్ వెస్టర్న్ జోనల్ కౌన్సిల్. వెస్టర్న్ జోనల్ కౌన్సిల్ హెడ్ క్వార్టర్ ఎక్కడ అంటారు? ముంబై కేంద్రం. గుర్తుంచుకోండి, ముంబై ఇస్ ద హెడ్ క్వార్టర్ ఆఫ్ వెస్టర్న్ జోనల్ కౌన్సిల్. మరి వెస్టర్న్ జోనల్ కౌన్సిల్లో ఏ రాష్ట్రాలు ఉంటాయి, ఏ కేంద్రపాలిత ప్రాంతాలు ఉంటాయి? ఇలా మనం క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ప్రస్తుతము మన భారతదేశంలో ఉన్న జోనల్ కౌన్సిల్స్ని చూడండి. భారతదేశంలోని ప్రాంతీయ మండలి విభజన: ఉత్తర ప్రాంత మండలి, నార్థన్ జోనల్ కౌన్సిల్. భారతదేశానికి ఉత్తర వైపున ఉన్న రాష్ట్రాలు ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించిన మండలి నార్థన్ జోనల్ కౌన్సిల్, ఉత్తర ప్రాంతీయ మండలి. హెడ్ క్వార్టర్ వచ్చేసి దేశ రాజధాని ఢిల్లీ. ఇందులో ఏ రాష్ట్రాలు ఉంటాయంటే హర్యానా, హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కాశ్మీర్, లడఖ్ ఈ 2 కేంద్రపాలిత ప్రాంతాలు, పంజాబ్, రాజస్థాన్, ఢిల్లీ, చండీగఢ్. గుర్తుంచుకోండి. సో రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు. ఉత్తర ప్రాంత మండలి లేదా నార్థన్ జోనల్ కౌన్సిల్లో ఏ రాష్ట్రాలు లేదా ఏ కేంద్రపాలిత ప్రాంతాలు ఉంటాయి? నార్థన్ జోనల్ కౌన్సిల్ హెడ్ క్వార్టర్ ఏంటి? సెకండ్ వచ్చేసి మధ్య ప్రాంత మండలి, అంటే అర్థం చేసుకుంటే సెంట్రల్ జోనల్ కౌన్సిల్. భారతదేశంలో మధ్య ప్రాంతంలో ఉన్న రాష్ట్రాలు ఏవైతే ఉంటాయో ఇందులో సభ్యత్వాన్ని కలిగి ఉంటాయి. ఉదాహరణకు తీసుకుంటే ఈ జోనల్ కౌన్సిల్ యొక్క హెడ్ క్వార్టర్ వచ్చేసి అలహాబాద్. ఛత్తీస్గఢ్, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ ఈ జోనల్ కౌన్సిల్లో మెంబర్స్. గుర్తుంచుకోండి, ఈ రాష్ట్రాలు ఉంటాయి. ఇక నెక్స్ట్ తూర్పు ఈస్టర్న్ జోనల్ కౌన్సిల్. సో ఈస్టర్న్ సైడ్ ఆఫ్ స్టేట్స్: బీహార్, జార్ఖండ్, ఒడిషా, వెస్ట్ బెంగాల్. గతంలో సిక్కిం ఉండేది, కానీ ఇప్పుడు సిక్కిం తూర్పు ప్రాంత మండలి ఈస్టర్న్ జోనల్ కౌన్సిల్లో కాదు. ఎందులో ఉంది? నార్త్ ఈస్టర్న్ జోనల్ కౌన్సిల్లో ఉంది. అదేంటో మనం తర్వాత చూద్దాము. ఓకేనా? సో కోల్కతా ఇస్ ద హెడ్ క్వార్టర్. ఇక నెక్స్ట్ వచ్చేసేసి పశ్చిమ ప్రాంత మండలి వెస్టర్న్ జోనల్ కౌన్సిల్. సో ఈ ప్రాంతంలో
మనకు గుజరాత్, మహారాష్ట్ర, గోవా ఈ రాష్ట్రాలు ఉంటాయి కదా అవి. సో వెస్టర్న్ జోనల్ కౌన్సిల్ యొక్క హెడ్ క్వార్టర్ వచ్చేసి ముంబై. ఏ రాష్ట్రాలు? గోవా, గుజరాత్, మహారాష్ట్ర అండ్ కేంద్రపాలిత ప్రాంతం. ఒకటే కేంద్రపాలిత ప్రాంతం. గతంలో 2 ఉండేవి, ఇప్పుడు ఒకటే. దమన్, దయ్యూ, దాద్రా, నగర్ హవేలీ. దయ్యూ, దామన్, దాద్రా, నగర్ హవేలీ అంటాం కదా అది. ఇక దక్షిణ ప్రాంత మండలి అంటే భారతదేశంలో దక్షిణ వైపున ఉండే రాష్ట్రాలు ఏవైతే ఉంటాయో అవి ఈ జోనల్ కౌన్సిల్లో పార్ట్. సో ఏంటి? ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, కేరళ, తమిళనాడు, పుదుచ్చేరి కేంద్రపాలిత ప్రాంతము. ఇక ఈ ఫస్ట్ చెప్పిన 5 ఏవైతే ఉన్నాయో నార్థన్, సెంట్రల్, వెస్టర్న్, ఈస్టర్న్, సౌతర్న్ లేదా సదర్న్, ఈ 5 జోనల్ కౌన్సిల్స్ ఎలా ఏర్పడ్డాయంటే 1956 రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ చట్టం. రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ చట్టం. సో స్టేట్స్ రీఆర్గనైజేషన్ యాక్ట్ 1956 ఆధారంగా భారతదేశంలో మొదటగా 5 జోనల్ కౌన్సిల్స్ ఏర్పాటైనాయి. 5 ఏవైతే ఉన్నాయో ఇప్పటివరకు మీకు చెప్పినాయి. యాక్చువల్గా జోనల్ కౌన్సిల్ అనే కాన్సెప్ట్ రావడానికి కారణం ఎవరంటే మన భారతదేశానికి మొట్టమొదటి ప్రధానమంత్రిగా విధులు నిర్వర్తించిన జవహర్లాల్ నెహ్రూ గారు. భారతదేశంలో రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ కమిషన్ దానిపైన డిబేట్ జరుగుతున్నప్పుడు, చర్చలు జరుగుతున్నప్పుడు భారతదేశంలో 4 లేదా 5 జోనల్ కౌన్సిల్స్ ఉండాలని చెప్పేసి తను ఈ ఆలోచనకి ఆద్యుడు. అలా భారతదేశంలో 1956 మనకు 7వ రాజ్యాంగ సవరణ చట్టం కూడా అదే సంవత్సరంలో చూస్తాం. రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ చట్టం 1956 లేదా ఫజల్ అలీ కమిషన్ సిఫార్సుల మేరకు అని కూడా చెప్పొచ్చు. జోనల్ కౌన్సిల్స్ అనేవి ఏర్పడ్డాయి. ఇక్కడ మనకు ప్రాంతాల వారీగా రాష్ట్రాల్లో ఒక గ్రూపింగ్గా చేశారు. ఇక అంతా బాగానే ఉంది. ఈశాన్య రాష్ట్రాల ప్రాంతీయ మండలి నార్త్ ఈస్టర్న్ జోనల్ కౌన్సిల్ అనేది భారతదేశంలో తర్వాత చివరిగా ఏర్పడిన జోనల్ కౌన్సిల్ అని చెప్పవచ్చు. మరి జోనల్ కౌన్సిల్ అనేది రాజ్యాంగబద్ధమా చట్టబద్ధమా? మీరు ఆలోచించండి. రాజ్యాంగబద్ధం అంటే ఏంటంటే భారతదేశంలోనే అత్యున్నత చట్టమైన రాజ్యాంగంలో ఏ నిబంధన ఆధారంగానైతే ఒక సంస్థ కానీ ఒక కమిషన్ కానీ పనిచేస్తున్నట్లయితే ఏదైనా ఒక నిబంధన దానికి సంబంధించి ఒక ఆర్టికల్ రాజ్యాంగంలో ప్రస్తావన రాజ్యాంగంలో ఉన్నట్టయితే దాన్ని మనం కాన్స్టిట్యూషనల్ అంటాం, రాజ్యాంగబద్ధం అంటాం. ఉదాహరణకు ఆర్టికల్ 280 ఫైనాన్స్ కమిషన్, ఆర్టికల్ 324 ఎలక్షన్ కమిషన్, అలాగా ఆర్టికల్ 279 క్యాపిటల్ ఏ మనము జిఎస్టీ కౌన్సిల్ అలా చూస్తాము. రాజ్యాంగంలో ప్రస్తావన ఉంటే రాజ్యాంగబద్ధం. ఇక రాజ్యాంగంలో ప్రస్తావన లేనప్పటికీ పార్లమెంటు రూపొందించిన చట్టం ఆధారంగా ఏదైనా సంస్థ కానీ ఏదైనా కమిషన్ కానీ ఏర్పడింది అనుకోండి, దాన్ని చట్టబద్ధం అంటాం, స్టాచ్యుటరీ బాడీ అంటాం. సో జోనల్ కౌన్సిల్ అనేది ఎలా ఏర్పడింది? చట్టం ఆధారంగా ఏర్పడింది. ఈ జోనల్ కౌన్సిల్స్ అన్నీ కూడా ఈ చట్టం ఆధారంగా ఏర్పడ్డాయి. మరి భారతదేశంలో ఇక ఈశాన్య రాష్ట్రాల్లో కూడా అభివృద్ధి కావాలి, ఈశాన్య రాష్ట్రాల సమస్యలు కూడా పరిష్కరించుకోవాలని చెప్పేసి 1972 ఇయర్లో 1972 గుర్తుంచుకోండి, 1972లో ఈశాన్య రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ చట్టం, ఈశాన్య రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ చట్టం ఆధారంగా ఈ జోనల్ కౌన్సిల్ అనేది ఏర్పడింది. నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ జోనల్ కౌన్సిల్ ఎప్పుడు 1972లో. మరి దీని యొక్క హెడ్ క్వార్టర్ వచ్చేసేసి షిల్లాంగ్. ఈ హెడ్ క్వార్టర్స్ చూడండి ఎక్కడ హెడ్ క్వార్టర్స్ అని చెప్పేసి ఏ జోనల్ కౌన్సిల్కి. షిల్లాంగ్ అంటే ఇక్కడ మేఘాలయ. మరి ఈ జోనల్ కౌన్సిల్లో మొదటగా ఏ రాష్ట్రాలు ఉండేటి అంటే అస్సాం, అరుణాచల్ ప్రదేశ్, మణిపూర్, త్రిపుర, మిజోరం, మేఘాలయ, నాగాలాండ్ 7 రాష్ట్రాలు ఉండేవి. కానీ 2022 సంవత్సరంలో ఈశాన్య రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ సవరణ చట్టం 2002 సంవత్సరంలో ఈశాన్య రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ సవరణ చట్టం 2002 ఆధారంగా 8వ రాష్ట్రంగా ఈ జోనల్ కౌన్సిల్లో సిక్కింని చేర్చారు. 2002 గుర్తుంచుకోండి, 2002 ఓకేనా. ఎగ్జామినేషన్లో అడుగుతారు. ఈశాన్య రాష్ట్రాల జోనల్ కౌన్సిల్ ఏదైతే ఉంటుందో, నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ జోనల్ కౌన్సిల్ ఏదైతే ఉంటుందో అందులో సిక్కిం ఏ సంవత్సరం నుండి భాగమైంది ఇలా అడగవచ్చు. ఓకేనా, గుర్తుంచుకోండి 2002 నుండి. సో ఇలా జోనల్ కౌన్సిల్ సంబంధించి హెడ్ క్వార్టర్ చూడాలి, ఎట్ ద సేమ్ టైం అందులో ఏ రాష్ట్రాలు ఉంటాయి చూడాలి. ఇక ఇప్పుడు మనం జోనల్ కౌన్సిల్ సంబంధించి ఒక మీరు నోట్ గుర్తుపెట్టుకోండి. అదేంటంటే ప్రస్తుతం భారతదేశంలో అండమాన్ నికోబార్, లక్షద్వీప్ ఏ మండలికి కూడా చెందినవి కాదు, ఏ జోనల్ కౌన్సిల్ పరిధిలోకి కూడా రావు. కానీ వాటికి సంబంధించి
లెఫ్టినెంట్ గవర్నర్స్ లేదా అడ్మినిస్ట్రేటర్స్ ఉంటారు కదా, వాళ్ళని దక్షిణ మండలి ఏదైతే ఉంటుందో సదర్న్ జోనల్ కౌన్సిల్ సమావేశం జరిగినప్పుడు వాళ్ళను ప్రత్యేక ఆహ్వానితులుగా ఆహ్వానిస్తారు. బట్ భాగం కాదు, స్పెషల్ ఇన్వైటీస్ అంతే. ఓకేనా. మరి జోనల్ కౌన్సిల్కి సంబంధించి ఇక మిస్లీనియస్ ఎగ్జామినేషన్ అడుగుతారు. జోనల్ కౌన్సిల్స్కి ఎక్స్ అఫిషియో చైర్పర్సన్గా ఎవరు విధులు నిర్వర్తిస్తారంటారు. ఎక్స్ అఫిషియో అంటే ఒక పదవిలో ఉండే వ్యక్తి ఇంకొక పదవిని నిర్వర్తించాలి. ఎక్స్ అఫిషియో ఉదాహరణకి తీసుకుంటే వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఈజ్ ద ఎక్స్ అఫిషియో చైర్పర్సన్ ఆఫ్ రాజ్యసభ. ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా ఈజ్ ఎక్స్ అఫిషియో చైర్మన్ ఆఫ్ నీతి ఆయోగ్. ఇలాగా అంటే హోంమంత్రిగా ఎవరైతే విధులు నిర్వర్తిస్తారో, ప్రస్తుతం మనకు హోంమంత్రిగా ఎవరున్నారో అమిత్ షా గారు, పేరు గుర్తుంచుకోకండి. హోమ్ మినిస్టర్ ఈజ్ ఎక్స్ అఫిషియో చైర్పర్సన్ ఆఫ్ జోనల్ కౌన్సిల్స్. భారతదేశంలో ప్రస్తుతం ఎన్ని జోనల్ కౌన్సిల్స్ ఉన్నాయన్నాను? 6 జోనల్ కౌన్సిల్స్. సో 6 జోనల్ కౌన్సిల్స్కి ఏ జోనల్ కౌన్సిల్ తీసుకున్నా కూడా ఆ జోనల్ కౌన్సిల్ సమావేశం జరుగుతుంది అంటే ఖచ్చితంగా చైర్మన్గా ఎవరి అధ్యక్షతన జరుగుతుంది? హోమ్ మినిస్టర్ అధ్యక్షతన జరుగుతుంది. గుర్తుపెట్టుకోండి. ఓకేనా. హోమ్ మినిస్టర్ అధ్యక్ష బాధ్యతల్లో ఉంటారు. అక్కడ పర్సన్ ఇంపార్టెంట్ కాదు, పదవి ఇంపార్టెంట్. చాలామంది అభ్యర్థులు కన్ఫ్యూజ్ అవుతారు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. మీకు ఒక ప్రశ్న, జోనల్ కౌన్సిల్కి ఇంటర్ స్టేట్ కౌన్సిల్కి చాలామంది కన్ఫ్యూజన్కి లోన్ అవుతారు. జోనల్ కౌన్సిల్ అనేది చట్టబద్ధం, ఇంటర్ స్టేట్ కౌన్సిల్ అనేది మాత్రం రాజ్యాంగబద్ధం. ఇంటర్ స్టేట్ కౌన్సిల్ అనేది కాన్స్టిట్యూషనల్. సో అభ్యర్థులకు ఒక ప్రశ్న, ఇంటర్ స్టేట్ కౌన్సిల్ అనేది ఏ రాజ్యాంగ ప్రకరణ ఆధారంగా ఏర్పాటు అవుతుంది? ఇప్పుడు మరి అంతర్రాష్ట్ర మండలి లేదా ఇంటర్ స్టేట్ కౌన్సిల్ అన్నాను కదా, అంతర్రాష్ట్ర మండలికేమో ప్రధానమంత్రి ఎక్స్ అఫిషియో చైర్పర్సన్గా విధులు నిర్వర్తిస్తారు. ఇక్కడ గుర్తుంచుకోండి, జోనల్ కౌన్సిల్ ఇప్పుడు మనం డిస్కస్ చేస్తుంది జోనల్ కౌన్సిల్కి అధ్యక్షులు ఎవరంటే హోమ్ మినిస్టరే. కానీ అంతర్రాష్ట్ర మండలికి ప్రధానమంత్రి. ఇది చాలాసార్లు అడిగారు ఎగ్జామినేషన్లో. ఇక మీకు అడిగిన ప్రశ్న ఏదో సమాధానం కామెంట్ బాక్స్లో రాయండి. ఓకేనా. సో అధ్యక్షులేమో హోమ్ మినిస్టర్. మరి జోనల్ కౌన్సిల్కి సంబంధించి ఎవరు సభ్యులుగా ఉంటారు? ఆ జోన్లో ఉండే, ఇప్పుడు ఎగ్జాంపుల్ వెస్టర్న్ జోనల్ కౌన్సిల్ అంటున్నాను. వెస్టర్న్ జోనల్ కౌన్సిల్ సమావేశం ఇటీవల జరిగింది. మరి ఈ సమావేశానికి అధ్యక్షులుగా హోంమంత్రి గారు ఉంటారు. మరి సభ్యులు ఎవరు ఉంటారు అంటే ఆ రాష్ట్రంలో లేదా ఆ జోనల్ కౌన్సిల్లో వెస్టర్న్ జోనల్ కౌన్సిల్ ఎగ్జాంపుల్ తీసుకుంటా. అంటే వెస్టర్న్ జోనల్ కౌన్సిల్లో ఏవైతే రాష్ట్రాలు ఉంటాయో ఆ రాష్ట్రాలకు సంబంధించిన ముఖ్యమంత్రులందరూ కూడా ఇందులో సభ్యత్వాన్ని కలిగి ఉంటారు. ముఖ్యమంత్రులు అందరూ. మరి కేంద్రపాలిత ప్రాంతాలు ఉంటాయి కదా, కేంద్రపాలిత ప్రాంతాల్లో అయితే ముఖ్యమంత్రులు ఉంటారు. మరి ఎవరు ఉంటారంటే అక్కడ నుండి అడ్మినిస్ట్రేటర్ సభ్యత్వాన్ని కలిగి ఉంటారు. సో గుర్తుపెట్టుకోండి. ఇక్కడ సింపుల్గా చెప్తాను, జోనల్ కౌన్సిల్కి ఎక్స్ అఫిషియో చైర్పర్సన్గా హోమ్ మినిస్టర్ గారు విధులు నిర్వర్తిస్తారు. మరి వైస్ చైర్పర్సన్గా ఎవరు ఉంటారని అడుగుతారు ఎగ్జామినేషన్లో. అంటే తన కింద వైస్ చైర్పర్సన్గా ఎవరు ఉంటారంటే ఆ జోనల్ కౌన్సిల్లో ఉదాహరణకు 4 లేదా 5 రాష్ట్రాలు ఉన్నాయి అనుకోండి. రొటేషన్ పద్ధతిలో ఒక్కొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి ఉంటారు కదా. ఉదాహరణకి వెస్టర్న్ జోనల్ కౌన్సిల్ అంటే గోవా, మహారాష్ట్ర, గుజరాత్ తీసుకోండి. ఒక సంవత్సరానికి గోవా ముఖ్యమంత్రి వైస్ చైర్పర్సన్గా ఉంటారు. నెక్స్ట్ వచ్చేసి మహారాష్ట్ర, నెక్స్ట్ వచ్చేసి గుజరాత్. అలా రొటేషన్ పద్ధతిలో 1 ఇయర్ పాటు వైస్ చైర్పర్సన్ ఆ జోనల్ కౌన్సిల్లోని ముఖ్యమంత్రులు విధులు నిర్వర్తిస్తారు. ఇక సభ్యులు వచ్చేసి ఆ జోనల్ కౌన్సిల్లోని రాష్ట్రాల ముఖ్యమంత్రులు అందరూ కూడా సభ్యత్వాన్ని కలిగి ఉంటారు. అదే కేంద్రపాలిత ప్రాంతాలు అయితే కేంద్రపాలిత ప్రాంతాలకు సంబంధించిన అడ్మినిస్ట్రేటర్స్ సభ్యత్వాన్ని కలిగి ఉంటారు. వీరితో పాటు ఆ జోనల్ కౌన్సిల్లో ఎవరైతే రాష్ట్రాలు ఉంటారో, ఏ అయితే రాష్ట్రాలు ఉంటాయో ఆ రాష్ట్రాల నుండి గవర్నర్ చే నామినేట్ చేయబడిన 2 మంత్రులు ఉంటారు. 2 మంత్రులు. మరియు కేంద్రపాలిత ప్రాంతాలు అయితే కేంద్రపాలిత ప్రాంతాల నుండి అడ్మినిస్ట్రేటర్స్. ఆటోమేటిక్గా మీకు చెప్పాను ఇక్కడ. సో సింపుల్గా గుర్తుపెట్టుకోండి, ఎక్స్ అఫిషియో చైర్పర్సన్ ఎవరు, మరియు వైస్ చైర్పర్సన్ ఎవరు, సభ్యులుగా ఎవరు ఉంటారు. ఓకేనా. సో ఈ విధంగా జోనల్ కౌన్సిల్కి సంబంధించి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడగవచ్చు. మరియు సలహాదారులుగా ఒక జోనల్ కౌన్సిల్కి సంబంధించి సలహాదారుగా ఎవరు ఉంటారంటే నీతి ఆయోగ్ ఒక్కొక్క జోనల్ కౌన్సిల్ నుండి సలహాదారుని ఎంపిక చేస్తుంది. ఇప్పుడు జోనల్ కౌన్సిల్ అని ఇంతసేపు చెప్తున్నాను. జోనల్ కౌన్సిల్ ఏర్పాటుకు కారణం ఏంటి, అసలు ఎందుకు ఈ జోనల్ కౌన్సిల్ యొక్క ఉద్దేశం ఏంటి? ఉదాహరణకు తీసుకుంటే మన భారతదేశంలో డిఫరెంట్ కల్చర్స్ ఉంటాయి. ఒక్కొక్క ప్రాంతానికి ఒక్కొక్క కల్చర్ ఉంటుంది, భాష ఉంటుంది, అలాగా. సో ఉదాహరణ తీసుకుంటే సదర్న్ జోనల్ కౌన్సిల్ తీసుకుంటాను, దక్షిణ ప్రాంత మండలి తీసుకుంటాను. ఇందులో ఏ రాష్ట్రాలు అయితే ఉంటాయో ఆ రాష్ట్రాల మధ్య
సహకారం పెంపొందించడానికి. సహకారం జోనల్ కౌన్సిల్ ఏర్పాటుకి గల కారణం. జోనల్ కౌన్సిల్స్ ఏర్పాటు గల కారణాలను కనుక మనం అబ్జర్వ్ చేస్తాం అనుకోండి, ఫస్ట్ దేశ సమగ్రతను పెంచడం, దేశ సమగ్రతను పెంచడం. సెకండ్ వచ్చేసేసి కామన్గా దేశ అభివృద్ధికి నిరోధకాలుగా ఉండే కొన్ని సమస్యలు ఉంటాయి. ప్రాంతీయతత్వం, భాషాతత్వం ఇటువంటివి ఉంటాయి. వాటన్నిటిని కూడా రూపుమాపి ఆయా ప్రాంతాల మధ్య సహకారం అందించడానికి. ఒకటేమో సమగ్రత, నెక్స్ట్ మన అభివృద్ధి నిరోధకాలుగా ఉండే సమస్యలు ఏవైతే ఉంటాయో వాటిని రూపుమాపడానికి. నెక్స్ట్ వచ్చేసి కేంద్రము రాష్ట్రాల మధ్య సహకారం సమన్వయం పెంచడానికి మరియు అభివృద్ధి ప్రాజెక్టులను మరింత వేగవంతం చేయడానికి. మరింత వేగవంతం చేయడానికి ఏంటంటే ఉదాహరణ తీసుకుంటే ఇప్పుడు వెస్టర్న్ జోనల్ కౌన్సిల్ సమావేశం అనేది ఇటీవల జరిగింది. ఆ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, పరిపాలకులు కూర్చుంటారు కదా, వాళ్ళందరూ కలిసి మాట్లాడుకుంటారు. సో మనకు కామన్గా ఈ ప్రాజెక్ట్ ఏదైతే ఉంటుందో ఈ ప్రాజెక్ట్ని అభివృద్ధి చేయడానికి మరిన్ని నిధులు కావాలి, ఈ విధంగా సహకారం అందించుకోవాలని మాట్లాడుకుంటారు. అదొకటి. ఓకేనా. అండ్ ఏమైనా సమస్యలు ఉన్నాయనుకోండి, రాష్ట్రాల మధ్యలో సమస్యలు ఉన్నా కూడా ఆ జోనల్ కౌన్సిల్ సమావేశం సమయంలో ఆ సమస్యలకు పరిష్కారాన్ని కూడా వెతికే మార్గంగా ఉండొచ్చు. సో ఈ విధంగా జోనల్ కౌన్సిల్స్ అనేది ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో తప్పనిసరిగా అడిగే అవకాశం ఉంటుంది. ఇక్కడ మీకు కంటెక్స్ట్ ఏం చెప్పాను, రీసెంట్గా వెస్టర్న్ జోనల్ కౌన్సిల్ సమావేశం అనేది జరిగింది. ఎవరి అధ్యక్షత జరిగింది, ఎందుకు అమిత్ షా గారు వచ్చారు, ఎక్స్ అఫిషియల్ చైర్పర్సన్. మరి జోనల్ కౌన్సిల్లో ఏ రాష్ట్రాలు ఉంటాయి, ఏ జోనల్ కౌన్సిల్కి ఏది హెడ్ క్వార్టర్గా ఉంటుంది. సో ఇవన్నీ కూడా మీకు చెప్పడం జరిగింది. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో తప్పనిసరిగా అడగవచ్చు. సిక్కిం ప్రస్తుతం ఏ జోనల్ కౌన్సిల్లో ఉంది, ఎట్ ద సేమ్ టైం ఎప్పటి నుండి ఆ జోనల్ కౌన్సిల్లో సిక్కిం మెంబర్గా ఉంది, ఇలాంటి క్వశ్చన్స్ కూడా అడగవచ్చు. ఓకేనా. ఇక మెంబర్స్ అవన్నీ కూడా మిస్లీనియస్. ఓకేనా. సో వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ వీడియో లింక్ని షేర్ చేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాము. థ్యాంక్ యూ.